హరిహరి సిరి ఉరమున గల హరి హరిహయు కొరకు ధనుజు అడుగంజనియన్ పరహిత రతమతియుతులగు దొరలకు అడుగుటలు నొడలి తడువులు బుడమిన్ శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వన్నియో దంభాకారత వచ్చగాక ధరణింధత్రీసురుండు ఎవడీ శుంభద్యోతనుడీ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్ గుజగుజలు వోవువారును గజిబిజి పడువారు చాలా కలకలపడుచున్ గజిబిజి ఐరి సభస్థలి ప్రజలల్లను పొట్టి వడుగు పాపని రాకన్ వెడవెడ నడకల నడుచుచు నెడ నెడ నడుగెడగ నడరియిల దిగబడగన్ బుడి బుడి నొడవులు నొడవుచు చిడిముడి తడబడగ వడుగు చేరన్ రాజున్ ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖ వ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామామనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తింతాన్ స్వస్తి జగత్రయీ జగత్రయీ భువన శసనకర్తకు హాసమాత్ర విధ్వంసలిపం నిలింపభర్తకు ఉదార పదవ్యవహర్తకున్మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు ధనవలోక భర్తకున్ వడుగా ఎవరి వాడవు సంవాసస్థలం వెయ్యద్ది ఈయడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడుధన్యాత్ముడనైతే నీ ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతం బయ్యే శిఖలున్ కళ్యాణమిక్కాలమున్ వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండము కాకయే మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురా, ఆ పృథుచక్రవర్తి సంకల్పించినటువంటి ఆ బ్రహ్మావర్త దేశంలో సరస్వతీ నది తూర్పు దిక్కుగా ప్రవహించేటువంటి ఆ ప్రాంతంలో పూర్వం స్వయంభూమను చేసినటువంటి ఆ యజ్ఞాలు చేసినటువంటి ఆ స్థలంలో పృథుచక్రవర్తి శతాశ్వమేధాలు సంకల్పించినటువంటి ఆ సమయంలో సిద్ధులు విద్యాధరులు ధనువంశానికి చెందినటువంటి వాళ్ళు, దితివంశానికి చెందినటువంటి రాక్షసులు, తర్వాత భక్తులైనటువంటి వాళ్ళు, అందులో ఆ దానవుల్లోనూ రాక్షసుల్లోనూ భక్తులైనటువంటి వాళ్ళు యక్షులు, తర్వాత శ్రీహరి యొక్క అనుచరుల్లో ముఖ్యులైనటువంటి నందుడు సునందుడు ఇత్యాదులు, తర్వాత కపిలాచార్యుడు నారద మహర్షి, యోగులకు పూర్వుడైనటువంటి వాడు, అసలు యోగం అంతా కూడా పుట్టించినటువంటి దత్తాత్రేయ మహర్షి, సనక సనందాదులు, తర్వాత ఇంకా శ్రీహరిని సేవించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞాలకి వచ్చారయ్యా అన్నారు. ఎందుకంటే శ్రీహరి యొక్క దర్శనం, శ్రీహరి యొక్క పొందు, శ్రీహరి యొక్క అనుగ్రహం పొందడం అనేటువంటిది చాలా కష్టం. ఆయన ఎప్పుడైతే భూమి మీదకి యజ్ఞస్వరూపంలోనూ వచ్చి ప్రత్యక్షం అవుతూ ఉంటాడో దానినే ఆపర్చునిటీ కింద, అవకాశం కింద తీసుకుని సమస్తమైనటువంటి విష్ణు స్పృహ కలిగినటువంటి వాళ్ళు, యోగులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, దానవులు కానివ్వండి, ఎవరైనా సరే ఆ అవకాశాన్ని తీసుకుని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారయ్యా అని చెప్పిన తర్వాత
యత్ర ధర్మదుఘో భూమి సర్వకామదుఘా సతీ దోగ్ధిస్మాభీప్సితాన్ అర్థాన్ యజమానస్య భారత. భారత, ఓ భరతవంశీయుల్లో శ్రేష్ఠుడైనటువంటి విదురా, యత్ర ఎక్కడైతే ధర్మదుగు ధర్మాన్ని వర్ధిల్లజేసేటువంటి అంటే ధర్మాన్ని పెంచేటువంటి ధర్మం యొక్క విస్తారము జరిగేటువంటి ఆ ప్రాంతం భూమి, ఆ భూమి ఏం చేసింది అంటే సర్వకామదుఘూ సతీ, అన్ని కోరికలు సర్వకామ అన్ని కోరికల్ని పాల రూపంలో అంటే సార రూపంలో ఇచ్చినటువంటి వాటిలన్నింటినీ కూడా తాను సంపాదించి ఇచ్చేటువంటి ఆ భూమి ఈ సంపదలన్నీ ఎవరికి ఇచ్చిందంటే యజమానస్య యజమానుడికి. తర్వాత అభీప్సితాన్, ఆ యజమాని ఏవైతే అభీష్టం కోరుకున్నాడో, ఏ ప్రయోజనాల కోసం అయితే అవన్నీ కావాలి అని చెప్పి యజమాని కోరుకున్నాడో అవన్నిటినీ కూడా భూమి సర్వకామదుఘో సతీ యజమానస్య యజమాని అయినటువంటి ఆ పృథు చక్రవర్తికి అర్థాన్ కావలసినటువంటి వస్తువులు కావలసినటువంటి ప్రయోజనాలని కూడా దోగ్ధిస్మ సంపాదించి పెట్టిందయ్యా, ఈ భూమి అంతా కూడా ఇచ్చింది అన్నాడు. ఇప్పుడు యజమానుడు అనేటువంటి ఒక పదం ఉంది, ఇది టెక్నికల్ టర్మ్. ఇది ఎవరైతే హోమాల్లో కానీ యజ్ఞాల్లో కానీ యాగాల్లో కానీ క్రతువుల్లో కానీ ఓ మహారాజు ఒక యజమానో ఎవరో గృహస్థో సంకల్పించి తాను అక్కడ కూర్చుని ఉంటాడు, ఆ హోమంలో ఆ యజ్ఞంలో అక్కడ ఆయన కూర్చుని ఉంటాడు సంకల్పించినటువంటి. ఆయన సంకల్పం వల్ల ఆయన ఏం చేస్తాడు అంటే ఆ యజమాని అనేటువంటి వాడు సమస్తమైనటువంటి సంభారాలన్నిటినీ కూడా సమకూర్చుకుని ఆ ఋత్విక్కుల్ని పిలిచి తన సంకల్పాన్ని చెప్పి ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా సఫలం అవ్వాలి అనేటువంటి ఒకానొక భావంతో వాళ్ళందరినీ కూడా మర్యాద చేసి దక్షిణనిచ్చి చేయవలసినటువంటి విధి విధానంగా ఎవరైతే చేస్తారో అటువంటి ఆ కర్తను యజమాని అంటారు. అందువల్ల కర్త అంటారు, యజమాని అంటారు. సాధారణంగా హోమాల్లో చేసేటువంటి వాడు యజమాని. ఇప్పుడు ఈ యజమాని ఎవరైతే కూర్చుని ఉంటాడో ఆ సంకల్పం చేసినటువంటి యజమాని యజ్ఞం పూర్తయ్యేంత వరకు కూడా ఆయన కదలకుండా దీక్షగా మొత్తం యజ్ఞ పరిసమాప్తి అయ్యేంత వరకు కూడా తాను కదలకుండా ఉండాల్సినటువంటి ఒక విధి విధానం ఉన్నది. కానీ మధ్యలో అందరూ వీళ్ళు వచ్చారని వాళ్ళని పలకరిస్తూ వీళ్ళని పలకరిస్తూ మళ్ళీ తర్వాత మధ్యలో లేచిపోయి వెళ్ళి తనే అందరికీ అన్నీ చూపిస్తూ ఇటువంటి పనులు చేసేటువంటిది ఆ యజ్ఞం, ఆ హోమం, ఆ క్రతువు ఫలాన్ని ఇవ్వదు అని శాస్త్రం. కాబట్టి ఆ యజమాని యొక్క స్థితిలో పృథు చక్రవర్తి కూర్చున్నాడు. ఈ కూర్చునేటువంటి సందర్భంలో మనకి పురాణాల్లో కొన్ని చోట కథలు ఉన్నాయి. ఏమిటంటే ఆ రాజుగారు కూర్చుని యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఎవరో శత్రువులు వచ్చి ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించినప్పుడు ఈ యజమాని రాజు కాబట్టి వెంటనే తను లేచిపోయి డ్రెస్ వేసేసుకుని రథం ఎక్కేసి సిద్ధానికి వెళ్ళాడు. యజమాని మాత్రం అక్కడే కూర్చోవాలి. ఆ యజమానికి ఉండేటువంటి పుత్రులు ఉంటారుగా, పుత్రులు కానీ మంత్రులు కానీ సేనాధిపతులు కానీ వాళ్ళని పంపిస్తారు, కానీ తను మాత్రం కదలకుండా కూర్చోవాలి ఈ యజ్ఞం యొక్క సఫలత చెందాలి అంటే. కానీ మధ్యలో ఎప్పుడైతే లేచిపోయాడో అంతవరకు చేసినటువంటి ఆ యజ్ఞ ఫలం కానీ దానిలో నుంచి వచ్చేటువంటిది ఏ మాత్రము కూడా యజమానికి అందదు. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండడం అనేటువంటి విధానాన్ని గ్రహించుకోవాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. సరే, ఇటువంటివన్నీ కూడా ఏం చేసింది అంటే భూమి సర్వకామధుగా అన్ని కోరికలను తీర్చింది. అంతే నిన్నటి వరకు చూసాంగా, సమస్తమైనటువంటి జీవులకి వాటికి ఏది వాటి అర్హతని బట్టి వాటికి నివాసాలు, వాటికి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చిపెట్టింది. ఇప్పుడు ఇక్కడ భూమి చేసినటువంటి అభీష్ట ప్రయోజనాలు ఏమిటి అంటే సమస్త జీవులకి ఆహారం అనేటువంటి అభీష్టాన్ని తీర్చి దానివల్ల వాళ్ళు జీవించడం అనేటువంటి ప్రయోజనాన్ని కల్పించినటువంటిది భూమి. దానిని ఇలా చెయ్యాలి అని ఆలోచన చేసినటువంటి వాడు పృథు చక్రవర్తి అయినా దానికి కావలసినటువంటి ఎన్విరాన్మెంటు తన కడుపులో తనలో పెట్టుకుని వీటన్నిటినీ కూడా వృద్ధి పొందించేటువంటి ఆ స్థితిని అందుకనే
ఏమిటి చెప్పంటే ఎత్ర ఎక్కడైతే ధర్మధుగా దుఘా అంటే ధర్మాన్ని వర్ధిల్లజేసేటువంటి భూమి అని అక్కడ పాడాడు. ధర్మధుగా భూమి ధర్మధుగా భూమి సర్వకామదుఘా సతీ అన్నారు. అంటే ఏమిటి తాను చేసినటువంటి ధర్మం అంటే సమస్త జీవులకి ఆవాసం ఉండడానికి కావలసినటువంటి పరిస్థితులు, ఆ జీవులు తాగడానికి అటువంటి నీళ్లు, ఆ జీవులకి పెరిగి పెద్దవై మొక్కల కింద, వృక్షాల కింద, మానవుల కింద, సకల జంతువుల కింద బతికి ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటి ప్రయోజనాలనే తన ధర్మంగా కలిగినటువంటి ఈ భూమి అని ధర్మధుగా భూమి సర్వకామధుగా అన్నీ తీర్చింది అని చెప్పి భాగవతంలో భూమి యొక్క ఇంపార్టెన్స్ని ఆ విధంగా చెప్పారయ్యా. చెప్పిన తర్వాత ఇంకా ఏం చేశాయి, ఈ భూమి మీద ఏమిటి ఉంటాయంటే సముద్రాలు ఉంటాయి, నదులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటివి, నిశ్చైతన్యంగా ఉండేటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి అవి కూడా ఏం చేసాయి, ఈయన చేసేటువంటి ఆ యజ్ఞాలకి అనేటువంటి విషయాన్ని చతుర్థ స్కంధం అధ్యాయం 19వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఊహ సర్వ రసాన్నజ్య క్షీరదధ్యన్న గోరసాన్ తరవో భూరి వర్ష్మాణ ప్రాసూయంత మధుచ్యుత. నద్య అంటే నదులు, క్షీరదది అన్న గోరసాన్ పాలు, పెరుగు, పానకం, నెయ్యి, మజ్జగులు, తర్వాత సర్వరసాన్ అన్ని రకాలైనటువంటి రసాలు ఊహు ప్రవహించినవి. అంటే ఏమిటన్నమాట, ఆ నదులులాగా పాలు, తర్వాత పెరుగు, పానకం, నెయ్యి, మజ్జిగ ఇవన్నీ కూడా నదుల్లో అవన్నీ కూడా ప్రవహించేశాయి. అంటే అప్పుడు ఏమీ పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి సందర్భంలో ఆ నదుల యొక్క రుచి పాలలాగా, పెరుగులాగా, పానకంలాగా ఉంటూ ఉండేవి, మజ్జిగలాగా అంత మధురంగా రసప్రవాహాలతో కూడుకుని ఉండేవి అనేటువంటి విషయం చెప్పారు. తరువాత ఇంకా దీంట్లో ఏదైనా రహస్యం ఉందా అండి అంటే ఉంది. అప్పుడు ఈ నదులు ప్రవహించేటప్పుడు ఆ నదులు కొన్ని ప్రాంతాల మీద నుంచి వస్తున్నప్పుడు ఆ ప్రాంతాలలో ఉండేటువంటి ఔషధులు, మొక్కలు, తర్వాత చెట్లు, తర్వాత ఆ రాళ్ళు ఇవన్నీ తనలో కరిగించుకుంటూ వస్తూ ఉండేటప్పటికీ ఆ రాళ్లల్లో ఉండేటువంటి ఖనిజ లవణాలు, ఆ రాళ్లల్లో ఉండేటువంటి పోషక పదార్థాలు, తర్వాత చెట్లలో ఉండేటువంటి రకరకాలైనటువంటి తీయమైనటువంటి చెట్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయనుకోండి, పువ్వులు కొట్టుకొచ్చేస్తున్నాయి అనుకోండి, దాంట్లో ఉండేటువంటి తేనంతా కూడా ఏముంటుంది, నది నీళ్ళల్లో కలిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా రకరకాలైనటువంటి రాళ్ల మీద ప్రవహిస్తూ ఉండేటప్పుడు సోడియం, పొటాషియం, క్లోరిన్, తర్వాత మెగ్నీషియం, ఐరన్ ఇవి రకరకాలైనటువంటి ఖనిజాలతో కూడుకున్నటువంటి రాళ్ల మీద నుంచి నది ప్రవహిస్తూ ఉండేటప్పుడు అవన్నీ కూడా సర్వరసానే ఊహు సర్వరసాన్ అంటే అన్ని రసాలు అంటే ఎక్స్ట్రాక్ట్స్ అని అర్థం అన్నమాట. ఇవన్నీ కూడా నదులు ప్రవహించాయి, నదులు తీసుకొచ్చాయ్యా. తర్వాత భూరి వర్ష్మాణ, భూరి అంటే చాలా పెద్దవైనటువంటి వర్ష్మాణ అంటే రాణులు, పెద్ద పెద్ద గట్టిగా ఉండేటువంటి రాణులతో ఉండేటువంటి చెట్లు. అవేం చేశాయంటే మధుచ్యుత తరవ, పెద్ద పెద్ద మానులతో ఉండేటువంటి తరువులు అంటే చెట్లు ఏం చేశాయంటే మధుచ్యుత తేనెను ప్రవహించేటువంటి ప్రాసూయంత బ్రహ్మాండమైనటువంటి పుష్పాలలో నుంచి తేనె స్రవించేటువంటివి. తరువాత పుష్కలంగా పళ్ళను కూడా ఈ భూమండలంలో ఈయన యజ్ఞం మొదలుపెట్టేటప్పటికి అవన్నీ కూడా సమకూర్చాయి. ఇవన్నీ ఎక్కడ పుట్టాయంటే సర్వకామదుఘా భూమి, ఆ భూమిలో నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ భూమి మీద ఉండేటువంటివి. ఈ విధమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఇలాగ సకల ప్రయోజనాల కోసం ఏ ధర్మం అయితే పరిపాలించబడుతూ ఉంటుందో అటువంటి కార్యక్రమమును యజ్ఞము అందరు. యజ్ఞం డెఫినిషన్ అది.
సర్వలోకాలలో ఉండేటువంటి ప్రాణులకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయబడేటువంటి పనులను యజ్ఞములు అంటారు. అంటే వృక్షం ఉందనుకోండి, వృక్షం ఫలాలు ఇస్తుంది, అది సర్వజీవులకి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఆ వృక్షం అది తాను చేసినటువంటి యజ్ఞం. అదేవిధంగా ఇంట్లో గృహిణి ఏదో వంట వండి తిండి పిల్లలకి మొగుడికి అందరికీ పెడుతూ ఉంటుంది, అది ఒక పాకయజ్ఞం అంటారు. ఇలాగ రకరకాల ఏదో ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఏదో చదువు చెప్తుంటాడు, దాని జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి దాని జ్ఞాన యజ్ఞం అంటారు. యజ్ఞము అంటే సర్వులకు ఉపయోగార్థం చేసేటువంటి పనులను యజ్ఞములు అంటారు. తర్వాత సింధవో రత్న నికరాన్ గిరియోన్నం చతుర్విధం ఉపాయనముపాజహృ సర్వే లోక సపాలకా. ఇక భూమి మీద నదులు ఈ విధంగా ఉంటే సముద్రాలు ఉన్నాయిగా, సింధవో రత్న నికరాన్. సింధవ అంటే సముద్రాలు, రత్న నికరాన్ రత్నాలు సముద్రంలో ఉంటాయి కాబట్టి దానికి రత్నాకరము అంటారు. రత్న నికరాన్ రత్నరాశుల్ని. గిరయ ఈ పర్వతాలు చతుర్విధం 4 రకాలైనటువంటి అన్నం ఆహారాన్ని సర్వే అందరూ లోకాః జనులకు సపాలకాః. సరే, ఈ పర్వతాలన్నీ ఏం చేశాయంటే 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలని ఇచ్చాయి పర్వతాలు. అవి 4 రకాలైనటువంటివి ఏమిటంటే మామూలుగా చెప్పేటువంటిది భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అని చెప్పి మానవుడు లేకపోతే ప్రాణులు భుజించేటువంటి ఆహారాలు 4 విధాలుగా ఉంటాయి. అందులో ఏమిటి భక్ష్యము అనేటువంటిది ఏమిటంటే ఇప్పుడు అన్నం ఉందనుకోండి, అన్నాన్ని మనం ఏమిటంటే నమిలి తిని దాన్ని గుండ కింద చేసి ఏదో ముద్ద కింద చేసి లోపల మింగుతూ ఉంటాంగా, అలాగ నమిలి తినేటువంటి ఆ పదార్థాన్ని భక్ష్యము అంటారు. ఇక భోజ్యము అంటే ఏదో చారు ఉందనుకోండి, చారు ఏం చేస్తాం, అన్నంలో కలుపుకుంటాం, కావలసి తాగుతాం, మజ్జిగ తాగుతాం, అదేవిధంగా నీరు తాగుతాం, అదేవిధంగా ఏదో పానకం ఉందనుకోండి, పాయసం ఉందనుకోండి, ఇవన్నీ కూడా భోజ్యములు అంటారు. అంటే త్రాగడానికి వీలుగా చేయబడినటువంటి రసములతో కూడుకున్నటువంటి పదార్థాన్ని భోజ్యము అంటారు. ఇక లేహ్యము అంటే నాలికి రాసుకుంటాం, ఏదో గోంగూర పచ్చడో లేకపోతే ఏదో నిమ్మకాయో లేకపోతే ఇంకోటో, తర్వాత ఏదైనా కొంచెం ఏదో మెత్తగా ఉండేటువంటి పదార్థాలు ఉంటే దానికి ఇలా నాలికి రాసుకుంటాం, నాలికతో ఆస్వాదించేటువంటి దానిని లేహ్యములు అంటారు. ఏదో అశ్వగంధ లేహ్యము, తర్వాత ఈ లేహ్యం ఆ లేహ్యం అని ఉంటాయి చూసారా, ఆ విధమైనటువంటి. చోష్యము అంటే పీల్చదగినటువంటివి, కొన్ని రకాలైనటువంటి వాటిని పీలుస్తూ ఉంటారు. అంటే మనకి ఈ చేసేటువంటి పదార్థాల్లో పీల్పు ద్వారా కూడా మనకి పోషక పదార్థాలు అందించేటువంటివి ఉంటాయి. అవి తినేవి కాదు, తాగేటువంటివి కాదు, లేకపోతే నాలుగు కంటించుకునేటువంటివి కాకుండా కొన్ని రకాలైనటువంటి వాటిని పీలిస్తే చాలు అది కడుపు నింపేసేసి దాంట్లో ఉండేటువంటి ఆ కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా వీటికి బలం కలిగించేటువంటివి, వాటిని చోష్యములు అంటారు. అదేవిధంగా ఆహారాన్ని ఎవరు సమర్పించారు అంటే ఈ పర్వతాలు సమర్పించేట. అంటే పర్వతాలలో ఉండేటువంటి వృక్షాలు, పర్వతాల వాలుల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఔషధాలు, ఆ పర్వతాలలో ఉండేటువంటి రకరకాలైనటువంటి వృక్షాల నుంచి పెండబడినటువంటి రకరకాలైనటువంటి పానీయ పదార్థాలు కూడా ఈ యజ్ఞంలో ఈ పృథు చక్రవర్తికి ఇచ్చారు. అక్కడ వచ్చినటువంటి జనులందరికీ కూడా ఇవన్నీ ఇవ్వబడ్డాయి. తర్వాత జనులు, సామంత ప్రభువులు వీళ్ళందరూ కూడా అనేక పదార్థాలని బహుమతులుగా తీసుకొచ్చారు. ఎందుకంటే రాజుగారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి. అదే ఉదాహరణకి చూడండి, మనం ఎవరో ఇంట్లో సత్యనారాయణ అన్నా అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సత్యనారాయణకి వెళ్ళినప్పుడు ఏదో ఒక కొబ్బరికాయ, 4 పువ్వులు, ఏదో పళ్ళు పట్టుకెళ్ళి అక్కడ ఇస్తూ ఉంటారు. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది ఇవ్వాలి అనేటువంటి విధంగా. అక్కడ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి ఈ సముద్రాలేమో రత్నాల రాసులను ఇచ్చాయి, పర్వతాలేమో భక్ష్యభోజ్య చోహ్య లేహ్యాలు ఇచ్చాయి, అదేవిధంగా పాలు పెరుగు ఇవన్నీ నదులు పట్టుకొచ్చాయి. తర్వాత చెట్లన్నీ కూడా తేనెలు, పుష్పాలు, ఫలాలు ఇచ్చాయి. సరే, ఇక సామాన్యమైనటువంటి జనులు, తర్వాత ఆయన కింద పనిచేసేటువంటి సామంత ప్రభువులు అనేక పదార్థాలని లోకపాలాహ ఉపాజహృహు అంటే సమర్పించారు వీళ్ళందరూ కూడా. అయిన తర్వాత ఇతి చ అధోక్షజే సస్య పృథోస్తు పరమోదయం
అసూయన్ భగవానింద్రః ప్రతిఘాతమచీకరతే. ఇలాగ మంచి బ్రహ్మాండంగా మంచి ఉత్సాహంగా పృథు చక్రవర్తి ప్రారంభించినటువంటి ఈ యజ్ఞంలో నదులు, సముద్రాలు, పర్వతాలు, జనులు, సర్వలోకపాలకులు, తర్వాత నారదాది మహర్షులు, వీళ్ళు వాళ్ళు అంతా వచ్చి మహా ఉత్సాహంగా ఆ బ్రహ్మావర్త దేశమంతా కూడా యజ్ఞాలతో, హోమాలతో, క్రతువులతో మహోన్నతమైనటువంటి ఆ వేద ఘోషతో నిండిపోయి అదంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉండేటువంటి ఈ సమయంలో ఏం జరిగిందంటే అధోక్షజ ఈశస్య. అధోక్షజుడు అంటే శ్రీహరి. ఆ శ్రీహరియే ఈశస్య ప్రభువుగా కలిగినటువంటి వాడు. అంటే ఎవరు అంటే పృథోహో, ఆ పృథువు యొక్క ఇతి ఈ విధమైనటువంటి పరమ ఉదయం, చాలా గొప్పదైనటువంటి ఉదయం అంటే ఏమిటి? అభివృద్ధి. ఉదయించింది అంటాం అంటే ఏమిటి? ఈవేళ మంచిది, ఈవేళ ఒక మంచి కార్యక్రమం ఉదయించిందండి అంటాం అంటే అక్కడ ఒక అభివృద్ధి జరిగింది అని, లేకపోతే ఒక ప్రోగ్రెసివ్ ఫినామినా అక్కడ జరిగింది అనేటువంటిది. పరమ అంటే చాలా గొప్పదైనటువంటి జరిగినటువంటి ఆ మహోత్సవాన్ని చూసి ఎవరంటే అధోక్ష ఈచస్య, ఈ పృథు చక్రవర్తి తన హృదయంలో ఆయన నిరంతర నారాయణ స్మరణ చేత, వాసుదేవ మంత్రోపాసన చేత మహోన్నతమైనటువంటి స్థితిలో కలిగినటువంటి విష్ణువంశ సంభూతుడైనటువంటి పృథువు చేసినటువంటి మహాద్భుతంగా పరమ ఉదయంలా కనిపిస్తూ ఉండేటువంటి దీన్ని చూసి అసూయం భగవాన్ ఇంద్రః ప్రతిఘాతం అచీకరతే. వెంటనే పైన ఉండేటువంటి ఇంద్రుడికి అసూయ వచ్చేసింది. అసూయ వచ్చేసేసి భగవాన్ పూజ్యుడైనటువంటి ఇంద్రుడు, ఎందుకంటే ఇంద్రుడు దేవాధిపతిగా కాబట్టి పూజనీయమైనటువంటి స్థానంలో ఉన్నాడుగా, అటువంటి వాడికి ఏమిటంటే అసూయ వచ్చేసేసి ప్రతిఘాతం అచీకరత్. ప్రతిఘాతం అంటే దీన్ని ఎలాగోలాగా ఆపేయాలి, దీన్ని విఘ్నం చేసి పారేయాలి అనేటువంటి ఒక భావం అసూయ రూపంలో వచ్చేసిందయ్యా విదురా. వచ్చేసేసేటప్పటికి దాన్ని విఘ్నం చేసేసాడు. విఘ్నం అచీకరత్, విఘ్నం చేసేసాడు. ఏమిటండి? ఇంద్రుడు దేవుడా, దేవలోకానికి అధిపత. అటువంటి వాడేమో సాక్షాత్తు ఆయనలో కూడా విష్ణువంశ ఉందా? విష్ణువంశ సంభూతుడైనటువంటి పృథువు చేస్తున్నటువంటి అశ్వమేధాలకి ఇంతమంది మహానుభావులందరూ వచ్చారా? వచ్చి ఇంత సహకారం అందిస్తూ ఇంత మహోత్సాహంగా ఉందా? ఇలా ఉన్నప్పుడు రక్షించవలసినటువంటి ఇంద్రుడికి అసూయ కలగడం ఏమిటి, కలిగి దానికి విఘ్నం చేయడం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న. రాక్షసులు చేశారు అంటే మనకు అలవాటైపోయింది, రాక్షసులు విఘ్నాలు చేస్తారు అనేటువంటిది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసేసుకున్నాం మనం. అదే ఇంద్రుడు చేశాడు, లేకపోతే ఇంకొక దేవుడు చేశాడు, ఏదో వాయువు చేశాడు, వర్ణుడు చేశాడు అనగానే, కుబేరుడు చేశాడు అనగానే మనకు డౌట్ రావాలి, ఏమిటండి వీళ్ళు చేయడం ఏమిటండి అనేటప్పటికీ ఇక్కడ 2 పాయింట్లు మనం జాగ్రత్తగా గ్రహించాలి. అసూయ, ద్వేషము, రాగము ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి మాయ యొక్క లక్షణములు. ఉదాహరణకి కామం, కోరిక ఉందనుకోండి, అనురాగం ఉందనుకోండి, ప్రేమ ఉందనుకోండి, మంచితనం ఉందనుకోండి, ఇవన్నీ కూడా ప్రకృతికి అంటే ప్రకృతి అంటే మాయకు ఉండేటువంటి లక్షణాలు. ఈ మాయ చేతే సర్వలోకాలు కూడా నిర్మించబడ్డాయి. మాయని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. మమ మాయా దురత్యయ. అది ఇంద్రుడైనా, బ్రహ్మదేవుడైనా, సాధారణమైనటువంటి మానవుడైనా ఈ మాయలో నుంచి, మాయ అనేటువంటిది ఏమిటి అంటే, మాయ అంటే మోహింపబడడం. ఏవైనా సమస్తమైనటువంటి వస్తువుల్ని చూసి వాటిని కావాలి అనేటువంటి కోరిక, వాటిని పొందేసేసేటువంటి
ప్రయత్నాలు, తర్వాత మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండడం, అదే అయిష్టమైనటువంటి వాళ్ళు ఇది దోషము అని చెప్పేటువంటి వాళ్ళని ద్వేషించడం కూడా మాయ యొక్క లక్షణమే. అంటే నీవు మోహించబడినా, నువ్వు ప్రేమించినా, నువ్వు ద్వేషించినా, అసూయ చెందినా, ఇవన్నీ కూడా మాయ యొక్క లక్షణాలు. ఈ మాయను మమ మాయా దురత్యయ, ఇది తప్పించుకోలేదు అటు బ్రహ్మదేవుడైనా, ఇంద్రుడైనా, ఇంకొకడైనా. కాబట్టి అందువల్ల ఇంద్రుడికి అసూయ వచ్చింది అనేటువంటి విధానం మనకి భాగవతం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకనే మనకి భాగవతంలో దశమస్కంధంలో బ్రహ్మదేవుడు మాయ కమ్మేసేసి వచ్చి శ్రీకృష్ణుడు ఎవరు ఆప్ట్రాలని చెప్పేసేసి ఆ గోపాలకుల్ని, గోవుల్ని, వాటిలన్నింటినీ ఏడాది పాటు గుహలో దాచేస్తే శ్రీకృష్ణుడే తానే అన్ని గోవుల కింద, అన్నమంది గోపాలకుల కింద తానే ఆ రూపాలు ధరించి ఏడాది పాటు కూడా ఉండేటప్పటికి అప్పటికి బ్రహ్మదేవుడికి తెలివి వచ్చి, ఓహో నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను అనేటువంటి రియలైజేషన్ వచ్చింది బ్రహ్మగారికి అనేటువంటి విషయం మనకి భాగవతంలో వస్తుంది. అదేవిధంగా గోవర్ధన పర్వతం దగ్గర పూజ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇంద్రుడికి గర్వభంగం అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నారు అంటే, మానవులకి మీకు గర్వం ఉంది, మీకు అహంకారం ఉంది, మీరు మాయలో ఉన్నారు అంటే, మేమేమి మాయలో లేము, నువ్వు మా మీద ఏడుస్తున్నావు కాబట్టి మేమందరం మాయలో ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మాది దేవతలకు కూడా మాయలోంచి తప్పించుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం కోసం అసూయన్ భగవాన్ ఇంద్ర ప్రతిఘాతం అచీకరత్ అనేటువంటి విషయాన్ని చెప్పి రేపటికి ఆ కార్యక్రమం ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.